ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మనం పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని ప్రార్థనతోనే మన రోజుని ప్రారంభిస్తాం కదా. కొంతమంది వాక్యం చదువుకుంటారు. వాక్యం చదవాలి కంపల్సరీ. దేవుని మాట చదివిన తర్వాత, తండ్రికి మొరపెట్టిన తర్వాత అప్పుడు మన రోజుని ప్రారంభించాలి. అదే మనకి ఆశీర్వాదం, అదే మనకి రక్షణ. అయితే ప్రతిరోజు పిల్లలైతే స్కూల్కి, జాబ్ చేసే వాళ్ళైతే జాబులకి, ఉద్యోగాలైతే వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలకి, ఇట్లా ఎవరి పనికి వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. అయితే వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు స్టూడెంట్స్ అయినా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారం చేసేవాళ్ళైనా, వ్యవసాయం చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే, ఎంత పెద్ద అధికారులైనా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే, ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని అప్పుడు బయటికి వెళ్ళండి. ఖచ్చితంగా ఆ రోజంతా తండ్రి మీకు తోడుగా ఉంటాడు. తండ్రి కృప మీకు తోడుగా ఉండాలంటే ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని మీరు బయటికి వెళ్ళండి. ఎందుకంటే మనం చేసే ప్రార్థన, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ ఎప్పుడు, ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలి, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి అనేది చాలా మందికి, అంటే నాకు తెలిసి చాలా మంది ఆలోచించరు అనేది నేను తెలుసుకున్నాను. తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి, తండ్రి ఇచ్చిన కృపను బట్టి, గ్రహింపును బట్టి చెప్పగలుగుతున్నాను. చాలా మంది చేసే ప్రార్థన వింటా ఉంటాము. ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఉంటాయి. ప్రతి ఒక్కరు చెప్పే మెసేజ్లు కూడా యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా. ప్రతి ఒక్కరిది నేను చూస్తూ ఉంటాను. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా దేవుడికి మొరపెట్టాలి, ఎలా అడిగితే తండ్రి నుండి జవాబు వచ్చింది అనేది చాలామంది చెప్తున్నారు, కానీ చాలా వరకు అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు, భక్తుల జీవితాల్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్యకి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలా ప్రార్థన చేశారు. అవే సమస్యలు మనకి వస్తున్నాయి, అవే ఆటుపోట్లు మనకి వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఉండాలి మనం కూడా వెళ్తున్నాము ప్రజెంట్, అది గ్రహించుకోలేకపోతున్నాము. కాకపోతే అలాంటి పరిస్థితులు, అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు భక్తులు ఎలా ప్రార్థన చేసి ఆ సమస్య నుండి బయటపడ్డారు, ఎలా ప్రార్థన చేసి శత్రువులు ఎదిరించి విజయం పొందుకున్నారు అనేది మీరు గ్రహించారో లేదో నాకైతే తెలియదండి. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు, ఒక్కొక్క వచనం చదివేటప్పుడు ఆ తలంపు, ఆ గ్రహింపు అనేది నిజంగా అది దేవుడి కృపేనండి. అసలు నాకైతే ఇంత అర్హత కూడా లేదు. ఆ గ్రహింపు తండ్రి నుండి పొందుకునే అర్హత నాకు ఇంత కూడా లేదు. ఎందుకంటే నేను ఉపవాసం కూడా ఉండలేను. అయినా సరే తండ్రి దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఉండేలా తండ్రే కృప చూపించాడు. ఉపవాసం వేరు, దేవుడికి ఇష్టమైన ఉపవాసం వేరు. ఆ రెండు వేరు వేరు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఒక్కసారి అది చదువుకోండి. అయితే ఒక సమస్య మీరు పెట్టినప్పుడు అదే సమస్య పరిశుద్ధ గ్రంథంలో భక్తులకు ఎవరికైనా వచ్చిందా, ఆ సమస్య గురించి వాళ్ళు ఎలా ప్రార్థన చేసి జవాబు పొందుకున్నారు అనేది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించండి. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మీరు చదువుతా ఉంటే ఎప్పుడైతే మనసంతా పరిశుద్ధ గ్రంథం మీద, లేఖనాల మీద పెడతారో అప్పుడు ఖచ్చితంగా తండ్రి, పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటాడు. మనకు వచ్చే డౌట్లు క్లారిఫై చేస్తూ ఉంటాడు. నాకు చేస్తున్నాడు. అందుకే ఇంత చక్కగా నేను చెప్పగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను. అది తండ్రి ఇచ్చిందే. ఈ లోక జ్ఞానం వెర్రితనం, నాకున్న జ్ఞానం వెర్రితనమే. అందుకే మీకు సమస్యలు పెట్టినప్పుడు ప్రతి సమస్యకి ఇదిగో గర్భఫలం కోసం ఇలా ప్రార్థన చేసుకోండి, వ్యవసాయం కోసం ఇలా ప్రార్థన చేసుకోండి, స్వస్థత కొరకు ఇలా ప్రార్థన చేసుకోండి, ఉద్యోగాల కొరకు ఇలా ప్రార్థన చేసుకోండి, వ్యాపారాల కోసం ఇలా ప్రార్థన చేసుకోండి అని ప్రతి సమస్యకి, ప్రతి దానికి కూడా ఎలా ప్రార్థన చేయాలి అనేదే ఇంపార్టెంట్. ప్రార్థన అందరూ చేస్తున్నారు. అందరూ చేసే ప్రార్థన ఒకటే. దాదాపు
ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన, అందరి ప్రార్థన ఒకలాగే ఉండిద్ది, మనం చేసే ప్రార్థన డిఫరెంట్గా ఉండిద్ది. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమైంది. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి దినం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తేనే ఆ ప్రార్థన మీకు అలవాటు చేస్తాడు తండ్రి. అంటే నేను చేసే ప్రార్థనే కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి. ఇలా చేసి నేను అనేక జవాబులు, అనేక సమస్యలకి పరిష్కారం నేను పొందుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. ఒక సమస్య, ఇప్పుడు ఒక బ్యాంకులో మనం లోన్కి అప్లై చేస్తున్నాము, లెటర్ పెట్టాలి. ఇంకా మనతో పాటు ఒక 20 మంది అప్లై చేశారు, లెటర్ రాశారు. మనం రాసిన లెటర్కే జవాబు వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదనుకోండి. ఆ తేడా ఎక్కడుందంటే మనం రాసిన రాతను బట్టి ఉండింది. ఒక్క 2 మాటల్లోనే వాళ్ళకి అర్థమైపోవాలి పూర్తిగా ఆ లోన్ మనకి ఎందుకు అవసరం, ఎలా మనం తీర్చగలం, మనం తీర్చడానికి మనకున్న ఈ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగం కానీ అనేవి వాళ్ళకి చూపించాలి. అది కూడా 2 ముక్కల్లోనే వాళ్ళ హార్ట్కి తగలాలి. అందుకే కొంతమంది అప్లికేషనే సెలెక్ట్ అయింది, కొంతమంది అప్లికేషన్లు అన్నీ దాదాపు రిజెక్ట్ అవుతాయి. అందుకనే చెప్తున్నానండి, నేనేదో జ్ఞానవంతురాలు, నేనేదో పెద్ద భక్తి గలదాను అని కాదు. ఆ గ్రహింపు తండ్రి ఎంత దయగల తండ్రో ఆ గ్రహింపు ఇచ్చాడు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేసి ముందుకెళ్ళాలి అనేది నేర్చుకోండి ఫస్ట్. ఖచ్చితంగా మన కుటుంబం ఎప్పుడు సమాధానంగా, ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే అదే ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మనం ప్రతిరోజు మన పనులకి, స్కూల్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తూనే ఉంటారు, కష్టపడాలి కదా. వెళ్ళే ముందు, బయలుదేరే ముందు ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అదేంటంటే, ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళైతే జాబ్లో చాలా డిస్టర్బెన్స్లు ఉంటాయి, చాలా ప్రెషర్ ఉండిద్ది, మీటింగ్స్ అని అదని ఇదని చాలా ఉంటాయి. అయితే మీరు ప్రార్థన ఎలా చేసుకోవాలంటే, ఎందుకంటే తండ్రి చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా, ఒక్కళ్ళ కాదు, ఇద్దరు కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. తండ్రి చెప్పాడు కాబట్టి ఇలాగే ఇప్పుడు మనం ఉద్యోగాల కోసం ఎలా అయితే వెళ్తున్నామో, అప్పట్లో పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏ పని చేయాలన్నా కూడా ఎక్కువ శాతం యుద్ధాలే కదా అక్కడ జరిగేది. బైబిల్లో యుద్ధం కోసం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు, దావీదు గారు కానీ, అబ్రహాం గారు కానీ, మిగతా హిజ్కియా రాజు కానీ, ఇంకా అనేక మంది రాజులు, దేవుడికి ఇష్టలుగా జీవించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ దేవుని పర్మిషన్ అడుగుతారు, దేవుని చేతికి అప్పగిస్తారు. అయ్యా, యుద్ధము మాది కాదు, యుద్ధము మీదే, మీరు మాతో ఉంటేనే, మీరు మాకు తోడుగా వస్తానంటేనే ఆ యుద్ధంలో మేము గెలుస్తాం, ఆ యుద్ధానికి మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం అని దేవుని చేతికి పూర్తిగా అప్పగించారు. లైట్ కాదండి, సగం కాదు, పూర్తిగా. మీరు గనక మాకు తోడుగా రాకపోతే మేము ఖచ్చితంగా ఓడిపోతాం అని పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయ్యి వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కాదు యుద్ధం చేసింది. అనేక సందర్భాల్లో దేవదూతలు వచ్చి యుద్ధం చేస్తారు, వడగండ్లతోనే శత్రువులు చంపబడ్డారు. ఎంత చక్కటి దేవుని కాపుదల, దేవుని తోడు వాళ్ళకుందో మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టింది. అందుకే దేవుని బాహుబలం మనం గుర్తుపట్టాలి, దేవుని శక్తి ఏదో మనం గ్రహించాలి. అయ్యా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నాకు అక్కడ చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా వర్క్ ప్రెషర్ ఉండింది, మా అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, కానీ అవన్నీ నేను అధిగమించాలంటే, వాటన్నిటిలో నేను సక్సెస్ అవ్వాలంటే, అన్నిట్లో నేను ప్రశాంతంగా, నేను ఒత్తిడికి గురవకుండా ప్రశాంతంగా ఆ పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలంటే మీరు నాకు తోడుగా ఉంటేనే, మీరు నాతో వస్తేనే ఆ పని సక్సెస్ అయింది. మీరు నాకు తోడుగా ఉంటేనే ఆ వర్క్ నేను త్వరగా కంప్లీట్ చేయగలుగుతాను. ఆ మీటింగ్ సక్సెస్ అవ్వాలన్నా, ఆడిట్ కానీ, ఇక ఏదైనా సరే ఏది సక్సెస్ అవ్వాలన్నా మీరు మాకు తోడుగా ఉంటేనే. నా వల్లైతే కాదు, నాకంత జ్ఞానం లేనే లేదు. కానీ
మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను చేయగలిగాను. ఇక ముందు కూడా నేను చేయగలగాలంటే మీరు నాకు తోడుగా ఉంటేనే, మీ జ్ఞానం అయితేనే అని దేవునికి అప్పగించి ఆ వ్యాపారం అభివృద్ధి చేయాలన్న నా జ్ఞానం లేదయ్యా, నాకంత జ్ఞానం లేనే లేదు, మీ చేతికే అప్పగిస్తున్నాను, నాకు సంబంధం లేదు అని దేవుడికి అప్పగించాలండి. వ్యవసాయం చేయాలన్నా అయ్యా మాకు తెలియదు, మాకున్న బలంతో మాకున్న ఆలోచనతో ఆ వ్యవసాయం ఎలా చేయాలి, ఏ ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలో మాకు తెలియదు, మీ చేతికే అప్పగిస్తున్నాను. మీరు ఏది చేయమంటే అది చేయడం వరకే మా బాధ్యత, ఇక మాకు సంబంధమే లేదు అన్నట్టు దేవుడికి పూర్తిగా అప్పగించాలి. బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కోచింగ్ తీసుకునేవాళ్ళు, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఏది మాకు తెలియదయ్యా. మాకున్న జ్ఞానం జీరో. ఎందుకంటే ఈ లోక జ్ఞానం వెరితనమని తండ్రి చెప్పాడు. ఈ లోక జ్ఞానంతో మేము ఎంత కష్టపడ్డా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం, ఖచ్చితంగా ఉద్యోగం రాదు. కానీ మీరు మాకు జ్ఞానం ఇస్తేనే, మీ జ్ఞానం అయితేనే మేము ముందుకెళ్తాం, మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఉద్యోగం మాకు వచ్చింది. మీ చేతికి అప్పగిస్తున్నాం, మాకు సంబంధం లేదయ్యా. ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎక్కడ కోచింగ్, లోకస్తులాగా మేము టెన్షన్ పడం. మేము టెన్షన్ పడినంత మాత్రాన మాకేమీ రాదు. కానీ మీరు మాకు తోడుగా ఉండి మేము ఏం చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ప్రతిదీ కూడా మీరు చెప్తేనే, మీరు మా ముందుంటేనే మేము ఏదైనా చేయగలమయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదయ్యా, మీతో మాట్లాడే అర్హత కూడా లేదు. అయినా సరే మా మీద దయించి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా, మా ఉద్యోగంలో, మా ప్రయాణంలో, మా చదువులు, మా వ్యవసాయంలో, మా వ్యాపారంలో ప్రతిదీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఫెయిల్ అయిపోతామయ్యా. మీరు మాకు తోడుగా రాకపోతే మేము క్షేమంగా వెళ్ళలేము, క్షేమంగా రాలేమయ్యా. దయగల దేవా, మా మీద దయించి ఈ దినం మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా అని మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రార్థనేనండి, దానికి ఎంతోసేపు పట్టదు. మీరు లేకపోతే నాకు ఏమీ చేత కాదు. మీరు నా ముందుంటేనే నేను ఏదైనా చేయగలనయ్యా. మీరు మా ముందు లేకపోతే మేము ఏమీ చేయలేము, మేము జీరో అని ఎప్పుడైతే దేవుడికి చేతికి అప్పగించి మనం ఇక ఒంటరిగా ఇక నాకేం తెలియదు, ఇక మీరే చూసుకోండి అని ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడే తండ్రి కార్యం చేస్తారు, అప్పుడే తండ్రి మనకు తోడుగా ఉంటాడు. ఇక నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని ఎప్పుడైతే మనం దేవుడికి పూర్తిగా అప్పగించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి. అదే సమస్య పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎవరికైనా వచ్చిందా, ఎదురయ్యిందా ఆ సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, అది ఇంపార్టెంట్. ఎలా ప్రార్థన చేస్తే తండ్రి విన్నాడు, ఎలా ఆ సమస్యకి పరిష్కారం వచ్చింది, ఎలా ప్రార్థనకి జవాబు పొందుకున్నారు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తేనే తండ్రి గ్రహింపిస్తాడు, బయలుపరుస్తాడు. కాబట్టి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.